రాష్ట్రం నుండి వచ్చిన యువకులకు ఇక్కడికి విచ్చేసిన నాయకులకు అందరికీ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన అన్న నారా చంద్రబాబు నాయుడు సార్ గారు, అదేవిధంగా బాలకృష్ణ గారు, హరికృష్ణ గారు అందరూ కూడా ఈ వేదిక మీద కూడా వస్తున్నారు. ఈరోజు యువగర్జనను చూసి కాంగ్రెస్ నాయకులు గుండెల్లో రైలు పరిగెత్తుతుంటాయని కూడా నేను అనుకుంటున్నా. ఈ రోజు నుంచి చిట్ట చివరి ముఖ్యమంత్రి కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి అని కూడా మనము తెలియజేస్తున్నాం. యువకులందరూ ఉత్సాహంగా ఈరోజు మన గుంటూరు జిల్లాకు విచ్చేసిందని కూడా ప్రత్యేకంగా మీకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మన సార్ వస్తున్నారు కాబట్టి ఎక్కువ కూడా మాట్లాడలేకపోతున్నాం. అదేవిధంగా మన అనంతపురం జిల్లాలో కాంగ్రెస్ 8 మందిని కూడా కాంగ్రెస్ వాళ్ళు పొట్టలు పెట్టుకున్నారని కూడా నేను తెలియజేస్తున్నా. కానీ మీరందరూ రాబోయే ఎలక్షన్ లో ఈ నెల 2009లో కూడా ఎలక్షన్లు కూడా జరుగుతాయి. మీరు యువకులందరూ ముందుకుండి మీ అన్న రవ్యాను ఏ రకంగా పొట్టను పెట్టుకున్నారో అదంతా మీరందరూ గుర్తు పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఓటర్లు కూడా ప్రత్యేకంగా కోరుకుంటున్నా. ఈ రాబోయే ఎలక్షన్ లో కూడా 2093 సీట్లు కూడా మనమే అని కూడా నేను చెప్తున్నా. తప్పకుండా మీ అందరూ ముందుండి గెలిపిస్తారని కూడా మిమ్మల్ని అందరినీ ప్రత్యేకంగా కోరుకుంటున్నా. ఎందుకంటే నేను నా భర్తను పోగొట్టుకున్నాను కాబట్టి ఆ బాధ అనేది నాకుంది. నాకే కాదు మా అన్న రవీణను పోగొట్టుకున్నామని ఇక్కడికి వచ్చేసిన పరిటాల అభిమానులందరికీ కూడా తెలుసని కూడా చెప్తున్నా. మీరందరూ సభ ముగిసిన తర్వాత మీరందరూ ఏ ట్రైన్ లో వచ్చినారో అదే ట్రైన్ లో కూడా మన అనంతపురం జిల్లా నుంచి వచ్చిన రైలు, మన ధర్మవరం నుంచి వచ్చిన ట్రైన్ కూడా 11 గంటలకు కూడా ఉంటుంది. మీరందరూ కూడా ఏ ఇబ్బందులు లేకుండా కూడా ట్రైన్ కూడా వెళ్ళి మన అనంతపురం జిల్లా వాళ్ళే కాదు నలుమూలల నుండి వచ్చిన నాయకులకి కార్యకర్తలు అందరూ కూడా క్షేమంగా వెళ్ళాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాం.